తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని. గోదావరి గలగలలు, కవి సార్వభౌముల కవితలు, చారిత్రక వారసత్వం కలిగిన ఈ నగరం కాలంతో పాటు వేగంగా మారుతుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న వాణిజ్యం, రద్దీగా మారుతున్న రహదారులు రాజమహేంద్రవరం ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ నగర వీధులు నేడు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయి. జాతీయ రహదారి నగరం మధ్యగుండా వెళుతుండటం, స్థానిక వాహనాల రద్దీ పెరగటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరానికి ఒక కొత్త ఊపిరి పోసేలా, ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తీర్చేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒక కీలకమైన చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఏపీలో మరో నగరానికి మణిహారం రాబోతోంది. అదే రాజమహేంద్రవరం రింగ్ రోడ్. ఈ ప్రకటనతో రాజమహేంద్రవరం వాసుల్లో, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యం కోసమే కాదు, ఇది గోదావరి జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే బృహత్తర ప్రణాళిక. మంత్రి నారాయణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ రింగ్ రోడ్ బ్లూ ప్రింట్పై స్పష్టతనిచ్చారు. ఈ రింగ్ రోడ్ నగరం చుట్టుపక్కల ఉన్న కీలకమైన గ్రామాలను కలుపుతూ ఒక అర్ధవలయంగా ఏర్పడనుంది. ప్రతిపాదిత మార్గం ప్రకారం ఈ రోడ్డు మధురపూడి నుంచి ప్రారంభమై రాజానగరం, దివాన్ చెరువు, సంపత్ నగర్ మీదుగా ప్రసిద్ధ నర్సరీల కేంద్రమైన కడియం వరకు విస్తరించనుంది. ఈ మార్గాన్ని నిశితంగా గమనిస్తే దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది. మధురపూడి, ఇక్కడ విమానాశ్రయం ఉంది. రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి మొదలవటం వల్ల ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. రాజానగరం అలాగే దివాన్ చెరువు, ఇవి విద్యాసంస్థలకు, నివాస ప్రాంతాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. రింగ్ రోడ్డు వల్ల ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వాణిజ్య సముదాయాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. కడియం, ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన నర్సరీలకు కడియం నిలయం. ఇక్కడ నుంచి మొక్కలు దేశవ్యాప్తంగా ఎగుమతవుతాయి. రింగ్ రోడ్డు రాగతో లారీలు, రవాణా వాహనాలు నగరం లోపలికి రాకుండానే నేరుగా జాతీయ రహదారిని చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది రైతులకు, నర్సరీ వ్యాపారులకు ఒక వరం. మొత్తంగా ఈ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల రాజమహేంద్రవరం నగరంలోని ట్రాఫిక్ రద్దీ 40 నుండి 50% తగ్గుతుందని అంచనా. భారీ వాహనాలు నగర శివార్ల నుంచే వెళ్లిపోవటం వల్ల నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్ బాధలు తప్పుతాయి. రింగ్ రోడ్డు ప్రకటనతో పాటే మంత్రి నారాయణ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. రానున్న గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలు అంటే కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాక్రతువు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పుష్కరాల నాటికి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, కాలువల విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఉన్న మార్గాన్ని 80 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు. ఇందుకోసం దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సరస్వతి ఘాట్ అనేది పుష్కరాల సమయంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడికి వెళ్లే మార్గాన్ని విస్తరించడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. అలాగే రాజమహేంద్రవరంలో తరచుగా వేధించే వంపు సమస్య, నీటి వరద పరిష్కారానికి కూడా మంత్రి హామీ ఇచ్చారు. వర్షాకాలంలో లోతైన ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు మరో 100 కోట్ల రూపాయలతో డ్రైనేజీ మరియు ముంపు నివారణ చర్యలు చేపట్టనున్నారు. పుష్కరాల ఘాట్లను విస్తరించటం, భక్తులకు మెరుగైన వసతులు కల్పించటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల సమీక్ష అనంతరం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అక్కడ అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధుల విడుదలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏటా ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే క్రమాన్ని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 5,000 రూపాయలు జమ చేసింది. ప్రస్తుతం 2వ విడతగా మరో 7,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రభుత్వం దశల వారీగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని, వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రైతుల ముఖంలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలను వివరించారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రంపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అప్పులను ఇప్పుడు సామాన్యులే పన్నుల రూపంలో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
అయితే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ఏకైక లక్ష్యంగా మంత్రులంతా విదేశీ పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో మంత్రికి 2 దేశాల చొప్పున బాధ్యతలు అప్పగించారని, అందులో భాగంగా తాను దుబాయ్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారని మంత్రి చెప్పారు. అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలను, దిగ్గజ కంపెనీలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కృషి ఫలితాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని, ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి సగర్వంగా ప్రకటించారు. ఇది రాష్ట్రంపై పారిశ్రామికవేత్తలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. మంత్రి నారాయణ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తక్కువ సమయంలోనే సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి కీలక రంగాల్లో సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90% నెరవేర్చామని, మిగిలిన 10% కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రింగ్ రోడ్డు నిర్మాణం, 2027 పుష్కరాలకు భారీ ఏర్పాట్లు, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు మరియు రాష్ట్రానికి వెల్లువగా వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిలో పడిందని, అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం చుట్టూ నిర్మించబోయే ఆ రింగ్ రోడ్డు కేవలం వాహనాల రాకపోకలకే కాదు, ఆ ప్రాంత ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు కూడా ఒక రాజమార్గం కాబోతోంది.